రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటిపడిందని సీనియర్ జనసేన నాయకుడు బల్లా రవికుమార్ అన్నారు. పెందుర్తి జనసేన పార్టీ బల్లా రవికుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చెప్పుకునే జగన్ పాలకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని పక్కత్రోవ పట్టించి అవినీతికి పట్టం కట్టారని ఆయన తెలిపారు. గెలిచిన 5 ఏళ్లలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించారని రవికుమార్ పేర్కొన్నారు. ప్రధానంగా పంచగ్రామాల భూ సమస్య ఎమ్మెల్యే అదీప్ రాజ్ పరిష్కరించకపోగా దానిపై ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ చేయలేదని, స్వగ్రామానికి రోడ్లు వేయించుకోలేని దుస్థితిలో ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుత రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజం. కేవలం ఓట్ల కోసమే ఎగబడుతున్న ఎమ్మెల్యే అదీప్ రాజ్, పంచకళ్ళ రమేష్ బాబు స్థానికత్వంపై విమర్శలు చేయటం తగదని, ముందు మీ పార్టీలో పోటీ చేస్తున్న నాయకులకే వర్తిస్తుందని ఆయన తెలియజేశారు. మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పెందుర్తి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పంచకళ్ళ రమేష్ను గాజు గ్లాస్ గుర్తుపై, అలాగే అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ను కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ప్రజల అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పవన్ కుమార్, వీరబాబు, అరుణ్ కుమార్, కర్రీ విజయప్రశాంత్, బలిరెడ్డి గణేష్, కర్రీ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. సీరియల్ నంబర్ 75 గాజు గ్లాస్ గుర్తుపై వేసి ఆయన గెలిపించవలసిందిగా, అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. అలాగే ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీ సీఎం రమేష్ గారు కమలం గుర్తుపై 3వ నెంబర్ సీరియల్ ఈవీఎంలో 3వ నెంబర్ సీరియల్లో కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఆయన్ని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం. రమేష్ బాబు గారు గతంలో ఇక్కడ 2009లో ఎమ్మెల్యే కింద పనిచేయడం జరిగింది. ఈయన ఎమ్మెల్యే కింద పనిచేసినప్పుడు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ కూడా మనం వాటి కోసం మాట్లాడుకోవాల్సి వస్తుంది. వాళ్ళ సమస్య పూర్తి చేయలేకపోతే మీరు ఓటు అడగడానికి వెళ్ళరా అని. ఖచ్చితంగా పంచగ్రామాల సమస్య పూర్తి చేసినాకే మేము ప్రజల దగ్గరికి ఓటు అడగడానికి వెళ్తాం, లేదంటే ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వెళ్తాం అని చెప్పి ఆయన నోటితో ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే దీనికి నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిత్తశుద్ధిగా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ వేరే చోట అలొకేట్ చేసి కన్విన్స్ చేసి మేము ఈ సమస్యను ఎలా అయినా పరిష్కరిస్తామని వాగ్దానం చేశాక కూడా అది పరిష్కరించలేకపోయారు. కాబట్టి ఈరోజు 93, 94, 95, 98 వార్డులో కొంత భాగం, ఈ వార్డుల్లో పంచగ్రామాల భూ సమస్య ఉంది. కాబట్టి ఈ 4 వార్డులో దయచేసి అదీప్ రాజ్ గారు ఓటు అడిగే హక్కు లేదు. కాబట్టి ఇక్కడ ఈ 4 వార్డుల ప్రజలు ఎలాగో ఓట్లు వేయరు. అలాగే నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల వరకు చూసుకుంటే కనుక ఆయన సొంత గ్రామానికి పోయే రూట్ ఏదైతే ఉందో వేపగుంట నుంచి పెనగడ జంక్షన్ వరకు ఆయన 5 ఏళ్ళ ముందు ఎమ్మెల్యే అవ్వకముందు అలాగే ఉంది, ఇప్పటికీ ఆ రోడ్డు అలాగే ఉంది. ఏమన్నా అంటే రోడ్డు కాంట్రాక్టుల చేతిలో ఉంది, అది వేరే ప్రాజెక్ట్స్ చేతుల్లో ఉంది, దానికి రోడ్డు వేయించడానికి అవ్వట్లేదు అని సొంత గ్రామానికి రోడ్డు వేయించుకోలేని దుస్థితిలో ఎమ్మెల్యే ఉండడం వల్ల అలాంటి ఎమ్మెల్యేని మనం గెలిపించుకొని ఏం ఉపయోగం? అందుకనే ఎమ్మెల్యే కింద ఈసారి ఉద్యోగ అవకాశాలు లేవు. యువతకి చదువుకోవడానికి మంచి యూనివర్సిటీలు, కొత్త యూనివర్సిటీలు ఎక్కడ తీసుకురాలేదు. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు. కాబట్టి అదీప్ రాజ్ అనే వ్యక్తి చేసింది ఏం లేదు. 5 ఏళ్లలో నియోజకవర్గ స్థాయిలో ఖచ్చితంగా అదీప్ రాజ్ని ఓడించాలి. డిపాజిట్లు కూడా రాకుండా అదీప్ రాజ్ని ఇంటికి పంపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. స్థానికత అనేది వ్యక్తిగత విమర్శ. ఓకే, అదీప్ రాజ్ గారు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద స్పందిద్దాం. మీరు మీ పార్టీ ఎమ్మెల్యేలని ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే డైరెక్ట్ గా ఎత్తి చూపినట్టుగా ఉంది క్వశ్చన్. బొత్స ఝాన్సీ గారు ఇక్కడి నుంచి విశాఖపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందండి? విజయనగరం జిల్లా నుంచి కదా వచ్చింది. రమేష్ బాబు గారు ఉన్నది సీతమ్మదారిలో. సీతమ్మదారి నుంచి పెందుర్తి వెళ్ళడానికి ఆయన వేసినటువంటి BRT, ఆయన హయాంలో జరిగినటువంటి BRTS రోడ్లలో ఆయన ట్రావెల్ చేసుకుంటే 20 నిమిషాల్లో పెందుర్తి చేసుకుంటాడు. 5 ఏళ్ల క్రితం రిపేర్ నోచుకొని రోడ్లోంచి మీ సొంత గ్రామం నుంచి వేపగుంటకు రావడానికి మీకు గంట పడుతుంది. స్థానికత కోసం మీరు మాట్లాడే ముందు అది వ్యక్తిగత విమర్శను మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మిగతా నాయకులు కూడా మీ పార్టీలో కంటెస్ట్ చేసినటువంటి నాయకులు ఎవరు కూడా స్థానికులు కాదు. విశాఖపట్నం జిల్లాలో రాజకీయాలు చక్రం తిప్పింది కూడా స్థానికులు కాదు. మీరు చాలా వరకు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు అదీప్ రాజ్ గారు.
విశాఖపట్నంలో ఇప్పుడు వరకు రాజకీయాలు చేసిన పెద్ద పెద్ద నాయకులు ఎవరు కూడా స్థానికులు కాదండి. మీ పార్టీ నుంచి భీముల నుంచి కంటెస్ట్ చేస్తున్న మన అవంతి శ్రీనివాస్ గారు కావచ్చు, లేదా గొల్ల బాబురావు గారు కావచ్చు, పాయికరావుపేట ఎమ్మెల్యే కంటెస్టెంట్, అలాగే మా ఎలమంచిల నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి కన్నబాబు రాజు గారు కావచ్చు.